నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 39వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంగన్వాడీలు నిరసనని తెలిపారు. ఈ సందర్భంగా డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీల కోరికలను తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె గత 39 రోజులుగా చాలా విజయవంతంగా జరుగుతుంది. అంగన్వాడీలు అడుగుతున్నటువంటి చాలా న్యాయమైనటువంటి కోరికలు తెలంగాణ కంటే 1000 రూపాయల వేతనం అదనంగా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పాడు. మరి అది అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే 39 రోజుల నుంచి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. పైగా అంగన్వాడీలకి ఎస్మా ప్రయోగించాడు, చాలా దుర్మార్గంగా చౌకా నోటీలు ఇస్తా ఉన్నాడు. అంటే ఈ రోజు 1,00,000 మంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే వాళ్ళతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయంగా వాళ్ళు అణిచేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి తప్పుడు చర్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీల యొక్క డిమాండ్లు కనీస వేతనం ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నారు. ధరలు ఏమో పెరిగిపోతా ఉన్నాయి. మరి నువ్వు వేతనం పెంచిన తర్వాత 1000 రూపాయలు పెంచిన తర్వాత ధరలు అనేక రెట్లు పెరిగినాయి. మరి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం పెంచవా అంటే ఇవాళ జీతం పెంచకుండా ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారు. అలాగే మినీ సెంటర్లు అన్నింటినీ మెయిన్ సెంటర్లుగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. అలాగే ఐసిడిఎస్ ద్వారా బడ్జెట్ కి నిధులు కేటాయింపులు పెంచాలని చెప్పి అడుగుతా ఉన్నారు. లబ్ధిదారులకి పౌష్టికాహారాన్ని ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే ఇటువంటి డిమాండ్లన్నీ కూడా కేవలం అంగన్వాడీల యొక్క గుంతమ్మ కోరికలేం కాదు. ఇవి వాళ్ళు ఈరోజు ఐసిడిఎస్ బలోపేతం చేయడం కోసం, సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం అడుగుతున్నటువంటి డిమాండ్లు. ఈ డిమాండ్లని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలా. ఈ 39 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెను విరమించేటువంటి చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో ఈ ఉద్యమం అనేటువంటిది మహోద్రవం అవుతుంది. జరగబోయేటువంటి పరిణామాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిరవధిక సమ్మెలో భాగంగా 39వ రోజు ఈ రోజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సత్యాగ్రహ దీక్షని అంగన్వాడీలు చేపట్టారు. తక్షణమే అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.